ఈరోజు చాలా డిఫరెంట్గా ఆలోచించాలండి. ఉద్యానవన పంటలు వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రధాన అజెండా ఏమిటి? ఆంధ్రప్రదేశ్ని భారతదేశానికి ఉద్యానవనాల హబ్గా మార్చాలా? ఉద్యానవనాల హబ్గా మార్చాలంటే ఏం చేయాలా? ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలా? ఉద్యాన పంటలను సాగు వల్ల సాంప్రదాయ పంటల కంటే అధిక ఆదాయం అనేది వస్తుంది. రైతుల యొక్క ఆదాయాలు అనేటివి వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. వినియోగదారులకు ప్రజలకు సుస్థిర పౌష్టికాహార భద్రత ఉంటుంది. మరి ఇవన్నీ సాధించాలంటే ఏం చేయాలా? ఉద్యానవనాల సాగును ప్రోత్సహించాలా? ఉద్యానవనాల సాగును ప్రోత్సహించాలంటే రాయలసీమ ప్రాంతాన్ని హబ్గా పెట్టుకున్నారు. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో చూడండి, బిందు నీటిపారుదల సౌకర్యాలలో ఎంత ఉన్నదో దాంట్లో 71% రాయలసీమ ప్రాంతంలో సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలు కలవు. ఇక్కడ పాయింట్, నోట్ ద పాయింట్. ఇక్కడ చాలా విషయాలు మెటీరియల్లో కూడా ఉండవు. నేను జనరల్గా మాట్లాడేది ఉంటుందండి, మీరు వినాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణంలో 71% సూక్ష్మ నీటిపారుదల సాగు విస్తీర్ణం రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఓకే, రెయిన్ఫెడ్ ఏరియా కింద ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రెయిన్ఫెడ్ ఏరియా కింద ఇక్కడ ఏం చేస్తుందంటే ఉద్యానవనాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలా. దానికోసం సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణమును పెద్ద ఎత్తున పెంచుతున్నది. సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణమును పెంచడానికి ఒక్కొక్క వ్యవసాయ కుటుంబానికి 2.5 ఎకరాల వరకు అవసరమైనటువంటి సూక్ష్మ పరికరాలను 90% సబ్సిడీతో సరఫరా చేయుచున్నది. ఓకే, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటిపారుదల సౌకర్యంలో దేశంలో 4వ ర్యాంకు నందు కలదు.